రక్షాబంధన్ పేరు ఏదైనా సోదర సోదరీమణుల ఆత్మీయత అనుబంధాలకు ప్రతీక ఈ పండుగ. నేను నీకు రక్ష, నాకు నువ్వు రక్ష అని భరోసా ఇచ్చుకునే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు అనురాగానికి, అనుబంధానికి సజీవ సాక్ష్యం ఈ రాఖీ పండుగ. రాఖీ అన్నా, రక్షాబంధన్ అన్నా, లేక రాఖీ పౌర్ణమి అని ఇలా పిలిచిన ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా రాఖీ పండుగను పెద్ద ఎత్తున ఆగస్టు 9న జరుపుకుంటున్నాం. కానీ మనకు 2-3 రోజుల ముందు మాత్రమే పండుగ ప్రారంభమైతే అసలు రాఖీలు తయారు చేసే వారికి 6 నెలల నుంచే ప్రారంభమవుతుంది ఈ రాఖీ పండుగ సంబరం. రాఖీల తయారీకి కొంతకాలంగా పెద్దపల్లి జిల్లా కేర్ ఆఫ్గా నిలుస్తుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డు సమీపంలో ఉన్న రాజరాజేశ్వరి రాఖీ కేంద్రం నిర్వాహకులు తక్కువ ధరలో సామాన్యుడికి అందుబాటులో ఉండేలా సరికొత్త రాఖీలు తయారు చేసి విక్రయిస్తున్నారు. రంగురంగుల దారాలు, తీరొక్క ముత్యాలు, కుందన్లు, రుద్రాక్షలు, తులసి, రంగుపూసలు, రంగురాళ్ళు, రంగురంగుల ముత్యాలు, చిన్న పిల్లలు ఇష్టపడే వాచ్ బెల్ట్ రాఖీలు, లైటింగ్, కిడ్స్ జాయ్, స్పైడర్ మన్ రాఖీలు, మ్యూజికల్ రాఖీలతో పాటు కొంచెం ఖరీదైన రుద్రాక్ష జరీ, ఫ్యాన్సీ గోల్డ్ కోటింగ్, సిల్వర్ బ్రాస్లెట్ రాఖీలను తయారు చేసి పెద్దపల్లి కేంద్రంగా రాఖీ విక్రయాలను కొనసాగిస్తున్నారు. 4,000 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు రాజరాజేశ్వరి రాఖీ కేంద్రం నిర్వాహకులు. పెద్దపల్లి నుంచి ఇతర రాష్ట్రాలు అయినటువంటి ఇతర దేశాలు పెద్దపల్లి నుంచి రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకుని అందమైన రాఖీలు తయారు చేసి తిరిగి అవే రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు రాజరాజేశ్వర రాఖీ కేంద్ర నిర్వాహకులు. సామాన్యులకు అందుబాటులో రాఖీలను విక్రయిస్తూ అందరూ మెప్పుకుంటున్నారు. ₹2 నుంచి మొదలుకొని ₹1,000 వరకు వివిధ రకాల రాఖీలను టోకు ధరల రూపంలో విక్రయిస్తుండగా వర్తకులు వీటిని అదనపు రుసుము జోడించి ఎక్కువ ధరలకు. ఈ నేపథ్యంలో రాజరాజేశ్వరి కేంద్రం నిర్వాహకులు ఉప్పు కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రం ద్వారా ఏటా 100 మంది మహిళలు 6 నెలల వరకు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. వివిధ రకాల రాఖీలు తయారు చేసి ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నామని అన్నారు. రాఖీ తయారీ కేంద్రంలో ప్రతిరోజు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని కృష్ణమూర్తి తెలిపారు. మేము ఇక్కడ ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్లో దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుండి చేయడం జరుగుతుంది. మాకు ఏ రోజు కూలి ఆ రోజు చేసినంత వరకు మాకు వెంటనే చేసిన దాని పని బట్టి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక 200 పైన ఎక్కువ మంది చేస్తూ ఉంటాము. కొత్తగా వచ్చే వారిని కూడా ఏ రోజు కూలి ఆ రోజుకు చేయడం జరుగుతుంది. చేసిన పనిని బట్టే పారితోషికం లాగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మేము ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేము తయారీ కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిగా ఒక 100 మందికి ట్రైనింగ్ ఇచ్చేసి తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మేము పెద్దపల్లి నియోజకవర్గం వరకే సప్లై చేసేది. దాని తర్వాత దినదినాభివృద్ధిలో భాగంగా మేము ఈరోజు 4,000 మందికి ఉపాధి కల్పిస్తూ దాదాపు 25 రాష్ట్రాలకు 5 దేశాలకు అనేది తెలంగాణ మహిళమ్మలు తయారు చేస్తున్నటువంటి రాఖీకి మంచి ఆదరణ అనేది లభిస్తుంది. మేము ఇంతకుముందు 30 సంవత్సరాలు ట్రేడింగ్ చేసి ఎక్కడో తెప్పించి ఇక్కడ అమ్మడం ఏంటి అనేది మేము అనుకొని ఇక్కడ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేశాము. మీకు బాంబే, జోధ్పూర్, రాజ్కోట్, ఢిల్లీ ఇక్కడికంటే కూడా మీకు అతి తక్కువ రేట్లో పెద్దపల్లిలో అనేది మేము తయారీ కేంద్రం ఏర్పాటు చేసి తయారు అనేది చేయడం జరుగుతున్నది. మేము ఈ 4,000 మందికి దాదాపుగా ఇక్కడ ఉపాధి కల్పిస్తూ ఇన్ని రాష్ట్రాలకు, ఇన్ని దేశాలకు అనేది మేము సప్లై చేయడం జరుగుతున్నది. దాదాపుగా మా దగ్గర 40,000 నుండి 1,00,000 డిజైన్ల వరకు అంటే 25,000 స్క్వేర్ ఫీట్లలో ఓన్లీ షోరూమ్ ఏర్పాటు చేసి సంవత్సరం మొత్తం 4,000 మంది మహిళామణులు అంటూ తయారు చేసి ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ తెలంగాణ మహిళామణులు తయారు చేస్తున్నటువంటి రాఖీకి ఈ మంచి ఆదరణ ఇస్తున్నటువంటి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఈ 2025 సంవత్సర అడ్వాన్స్ రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఓకేనా? సూపర్ సూపర్